నమస్కారం సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. బహుముఖ ప్రజ్ఞాశాలి రామోజీరావు టీడీపీ ఘన నివాళి. అమరావతి రాజధాని వెనుక రామోజీ ప్రత్యేక కథనం. మీడియా దిగ్గజం రామోజీ సైకత శిల్పం. శ్రద్ధాంజలి ఘటించిన సైకత శిల్పి. కంగనా రనౌత్కు చెంప దెబ్బ. బీబీసీ సౌజన్యంతో మినీ రిపోర్ట్. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు మరణానికి నాయకులు సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా రామోజీరావు చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నందమ అబద్దయ్య, ఎం సత్యనారాయణ, తాడిబేన మహేష్ యాదవ్, రంగశెట్టి బాబీ, కారంపొడి అంకమరావు, మల్లిల నాగయ్య, పేరం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లో విషాదం చోటు చేసుకుంది. ఎందుకంటే ఆయన ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా ఎదిగిన తీరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి ఆదర్శప్రాయంగా ఉంటుంది. మరి ఆయన ఈనాడు పేపర్ ద్వారా ఒక సైకిల్ మీద ఇంటింటికి పేపర్ సప్లై చేసిన రామోజీరావు గారు అనేక రంగాల్లో అటు హైదరాబాద్ నగరం, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్ నగరంలో రామోజీరావు ఫిలిం సిటీ అని నిర్మించి దాదాపు భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా అన్ని సౌకర్యాలు సినీ రంగానికి సంబంధించినటువంటి మరి ఇతర ప్రాంతాలలో కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఆ రామోజీరావు ఫిలిం సిటీలో సినిమాలు షూటింగ్ చేసుకోవటం, ఆ ప్రాంతం నిత్యం కలకలలాడుతూ టూరిస్టులతో ఎంతో బ్రహ్మాండంగా రామోజీరావు ఫిలిం సిటీ నిర్మాణం చేసి సందర్భంలో ఉన్నాయి. మరి ఇప్పుడున్న తరానికి చాలామందికి రామోజీరావు గారు తెలుసు. మరి మనం ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన ఎంతో కష్టపడి మరి ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించి మరి వాళ్ళ రోజులు అంచెలంచెలుగా ఎదిగి భారతదేశ రాష్ట్రపతి కూడా ఇవాళ రోజున ఆయనకి సంతాపం తెలియజేశారంటే ఆయన ఎంతగా ఎదిగాడో ఈ విధంగా ఈ సందర్భంలో మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా మరి ఎంతోమంది ప్రధాన వినోదానికి కారణమైనటువంటి సినీ రంగంలో కానీ అలాగే బుల్లితెర అయినటువంటి ఈటీవీలో కానీ ఎంతోమంది టాలెంట్ ఉన్న వ్యక్తులను గుర్తించి డైరెక్టర్లుగా, హీరోలుగా, హీరోయిన్లుగా, కమెడియన్లుగా మరి రామోజీరావు గుర్తించి ఎంతోమందికి జీవనోపాధిగా ఇప్పుడు సినీ రంగం కానీ అలాగే ఈటీవీ కానీ బాగా కృషితో తీసుకొచ్చారు. రామోజీరావు గారు మనకు లేరు. దురదృష్టవశాత్తు మరి ఈరోజు అకాల మృత్యువు మరి రామోజీరావు గారిని అంటింది. కనుక భారతదేశంలోనే ఒక గుర్తింపు తెచ్చినటువంటి నేతగా పేపర్ నడుపుకుంటూ, అదేవిధంగా ప్రియాపచ్చళ్ళు అమ్ముకుంటూ, అదేవిధంగా చిట్ ఫండ్స్ ఈ రకంగా ప్రజలకి ఎన్నో రకమైనటువంటి మెరుగైనటువంటి సేవల్ని అందించినటువంటి రామోజీరావు గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈటీవీ, ఈనాడు, ప్రియాపచ్చళ్ళు, ఫిలిం సిటీ ద్వారా కూడా ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి వాళ్ళ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడినటువంటి రామోజీరావు గారికి లేరని వినటం చాలా బాధాకరం. మరి వారు అనేక సేవా కార్యక్రమాల ద్వారా కానివ్వండి ఎంతో ఉన్నతంగా ప్రజలందరికీ కూడా ఆయన జీవన విధానాన్ని కూడా చాలామంది కూడా ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఎదిగినటువంటి వ్యక్తి వారు. మనిషిగా పుట్టి మహనీయుడిగా ఎదగటం అది కొంతమందికే సాధ్యమవుతుంది. మరి అలాంటి వ్యక్తుల్లో ఈరోజు రామోజీరావు గారు కూడా మరి ఆయన లేరనే బాధ ప్రతి ఒక్కరు కూడా దిగమింగుకుంటూ మరి వారి కుటుంబానికి కూడా ప్రగాఢ సానుభూతిని మంగళగిరి పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాం. అమరావతి రాజధాని పథక రచన వెనుక
రామోజీరావు ఉన్నారని విశ్వసనీయ సమాచారం. వివరాలు వీక్షిద్దాం. రామోజీరావు కన్ను మూశారు. తెలుగు మీడియా రంగానికి గుర్తింపు తెచ్చిన వ్యక్తి. ప్రారంభించిన అన్ని వ్యాపారాల్లో దాదాపుగా సక్సెస్గా నిలిచిన వ్యాపారవేత్త. సక్సెస్కు కేరాఫ్గా చెప్పుకునే రామోజీరావు ప్రభావం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ప్రత్యక్షంగా కనిపించకపోయినా పరోక్షంగా బలంగా ఉంది. రాష్ట్ర విభజన తరువాత ఏపీకి నూతన రాజధాని కోసం ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో అమరావతి ఖరారు వెనుక రామోజీరావు కీలక పాత్ర పోషించారు. ఏపీ రాజధాని 2014లో రాష్ట్ర విభజన తరువాత ఏపీలో కొత్త రాజధాని ఖరారు కావాల్సి ఉంది. ఆ సమయంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. కొత్త రాజధాని ఏర్పాటు పైన నాడు చంద్రబాబుకు కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ఇచ్చింది. దీంతో పాటుగా చంద్రబాబు మరో కమిటీ ఏర్పాటు చేశారు. నాడు ఏపీలోని 13 జిల్లాలకు సమదూరంగా ఉండేలా విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని ప్రకటన చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. అసెంబ్లీలో ప్రతిపాదించారు. అన్ని పక్షాలు అంగీకరించాయి. రామోజీ సూచన నాడు సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందంతో మాస్టర్ ప్లాన్ సిద్ధమైంది. 2019లో ప్రభుత్వం మార్పుతో అమరావతి కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయితే చంద్రబాబు నాడు రాజధాని ఖరారు సమయంలో ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు తన పత్రికలో ఒక వ్యాసం తానే సొంతంగా రాశారు. ఏపీ భవిష్యత్తు రాజధాని ఎలా ఉండాలో, ప్రజల కలలు ఏంటో వివరించే ప్రయత్నం చేశారు. అందులో ఏపీ రాజధాని పేరు అమరావతిగా సూచించారు. ఈ పేరునే చంద్రబాబు ప్రభుత్వం నాడు రాజధానికి ఖరారు చేసింది. ఈ పేరును రామోజీ బహిరంగంగానే తన పత్రిక ద్వారా సూచించారు. రామోజీ సూచించిన అమరావతి ఇప్పుడు తిరిగి ఏపీ రాజధానిగా నిలవబోతోంది. మీకు తెలుసా, బుద్ధుడు జన్మించిన స్థలం పేరేమిటి? సమాధానం బ్రేక్ తర్వాత చూద్దాం. బుద్ధుడు జన్మించిన స్థలం లుంబిని వనం. ఈనాడు సంస్థల అధినేత దివంగత రామోజీరావుకు నివాళులు అర్పిస్తూ తాడేపల్లి సీతానగరం కృష్ణా పుష్కర ఘాట్లో సైకత శిల్పాన్ని తయారు చేశారు. ప్రముఖ సైకత శిల్పి వరప్రసాద్ 3 గంటల పాటు శ్రమించి ఇసుకతో నిర్మించారు. మొదటిసారి కృష్ణానది పుష్కర ఘాట్లో ఏర్పాటు చేయడంతో సందర్శకులు ఆసక్తిగా తిలకించారు. ఏపీ కొత్త సీఎస్గా నీరబ్ కుమార్ ప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. చీఫ్ సెక్రటరీగా బాధ్యతలను స్వీకరించిన తర్వాత ఆయన తొలి ఆదేశం రాజీనామాలపైనే. నీరబ్ కుమార్ ప్రసాద్ చీఫ్ సెక్రటరీగా పదవీ బాధ్యతలను చేపట్టిన సంగతి తెలిసిందే. 1987 బ్యాచ్కు చెందిన నీరబ్ కుమార్ ప్రసాద్ నూతన ప్రభుత్వంలో చీఫ్ సెక్రటరీగా నియమితులయ్యారు. ఆయన బాధ్యతలను చేపట్టిన వెంటనే అన్ని శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లు, ఇతర సంస్థలకు సంబంధించి నామినేటెడ్ చైర్మన్లు, డైరెక్టర్లు, సభ్యుల రాజీనామాలను తెప్పించుకోవాలని, వాటిని వెంటనే ఆమోదించాలని అన్ని శాఖల సెక్రటరీలను ఆదేశించారు. ఇప్పటికే కొందరు వైసీపీ ప్రభుత్వంలో నియమితులైన వారు రాజీనామా చేయగా మరికొందరు చేయకపోవడంతో రాష్ట్ర చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ ఈ ఆదేశాలు జారీ చేశారు. ఆయనను ఉద్యోగ సంఘాల నేతలు కలిసి అభినందనలు తెలియజేశారు. ఈనాటి మంచి మాట బ్రేక్ తర్వాత చూద్దాం. ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే, ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్నే నాశనం చేస్తుంది. స్వామి వివేకానంద. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో టీడీపీ కూటమి విజయం పట్ల టీడీపీ ఎస్టీ సెల్ నాయకులు పేరం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బండి రమేష్, మానుపాటి గోవింద్, రామకృష్ణ, సింగం శ్రేణు, సంతం పాపారావు, వంగర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఎదురు చూస్తున్న సమయం ఆసన్నమయ్యి తెలుగుదేశం పార్టీ మంచి మెజార్టీతో గెలిపించిన మా గిరిజనులే కాకుండా యావత్తు భారతదేశ ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
అలాగనే అరాచక పాలన, దుర్మార్గ పాలన చేస్తూ ఈ రోజున అవకాశం అనేది పార్టీకి వాళ్ళే ఇచ్చారు. దేనికి ఓడిపోయావు అనేది మాకు తెలియట్లేదు అంటున్నారు. బూతులు తిట్టి, జనాన్ని ఇబ్బందులు పెట్టి, నానా హింస పెట్టి, మరి ప్రజావేదికను కూల్చి అనేక రకాలైన ఇబ్బందులు పెట్టి, ప్రజల్ని నానా ఇబ్బందులు పెట్టి, ప్రజాస్వాపలో పెట్టి, ప్రజల్ని ఇబ్బంది పెట్టి, ఆర్థికమైన వ్యవస్థలో నెట్టేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి తెలియదు అంటున్నాడు. ఈ రోజున వాళ్ళు చేసిన అరాచకాలు అన్నీ తెలుసు. అయినా వాళ్ళ పార్టీ వాళ్ళని ఎవరిని మందలించకుండా మా మీదకు ఉసికొలిపి ఎంతో బాధ పార్టీ వాళ్ళని ఇబ్బందులు పెట్టారు. అలాగనే కొడాలి నాని గారు పార్టీ నుంచి ఓడిపోతే సన్యాసం తీసుకుంటామన్నారు. అదే మాట మీద అతను చెప్పిన మాట ప్రకారంగా సన్యాసం తీసుకొని పార్టీ నుంచి తొలగాలని కూడా నేను ముఖ్యంగా కోరుకుంటున్నాను. గౌరవ నరహరి వరప్రసాద్ గారి వెనకాల మేము నడవాలని, మాకెన్నో ఈ ప్రభుత్వంలో మంచి కార్యక్రమాలు జరుగుతాయని పూర్తి బాధ్యతతో నమ్మి ఈ వెనకాల ఉంటామండి. ఎన్నో పథకాలు గత ప్రభుత్వం సుమారుగా 16 పథకాలు తీసేయడం జరిగింది మా గిరిజనులకి. అవన్నీ తిరిగి మాకు ఇప్పిస్తారని, మాకు న్యాయం చేస్తారని, ఈ ప్రభుత్వం అంటే మేము ఉంటామని మా గిరిజనులందరి తరపున నేను ప్రమాణం చేస్తున్నానండి. 25 లక్షల ఓట్లు, గిరిజన ఓట్లులో 90% గిరిజనులు తెలుగుదేశం పార్టీకేసి తెలుగుదేశం పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించిన గిరిజన ప్రజానీకానికి ప్రథమంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నేటితో రాష్ట్రంలో అరాచక పాలన నుంచి ప్రజలందరికీ, ముఖ్యంగా గిరిజనులు విముక్తి చెందారు. ఈరోజు రాష్ట్రం నలుమూలల నుంచి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర స్థాయి నాయకులందరూ మంగళగిరికి చేరుకొని తెలుగుదేశం గతంలో 16 సంక్షేమ పథకాలు గిరిజనులకు ఇచ్చి వారిని అభివృద్ధి చేసింది. నారా లోకేష్ బాబు గారు రాష్ట్రంలో వేల కిలోమీటర్లు కొండ కోనల్లో గిరిజన ప్రజానీకానికి రవాణా సౌకర్యము, దారి సౌకర్యాలన్నీ ఇచ్చి వారి తొందరగా వారు అనారోగ్యం పాలైనప్పుడు ఆసుపత్రులకు వెళ్ళడానికి, వారికి నిత్యావసర వస్తువులు చేరడానికి అనేక రకాలుగా రోడ్లు వేసి, దళిత గిరిజన కాలనీలలో సీసీ రోడ్లు వేసి వారికి వర్షాలు వచ్చినప్పుడు అంటు రోగాలు రాకుండా వారిని దారి మార్గాలు ఇవ్వడమే కాకుండా గిరిజనుల్ని తెలుగుదేశం పార్టీలో అనేక రకాలుగా అభివృద్ధి చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిదే అనేసి ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఈ విజయోత్సవాలు ప్రతి ఒక్క గిరిజనుడు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నాడనేసి నిదర్శనం అనేసి తెలియజేస్తున్నా. ప్రతి గిరిజనుడు రామరాజ్యం వచ్చిందని, చంద్రన్న తిరిగి ముఖ్యమంత్రి అవుతున్నారని కొండ కోనల్లోంచి మైదాన ప్రాంతాల్లో ఉండే గిరిజనులందరూ పండగ చేసుకుంటున్నారు. ఈరోజు గతంలో 5 సంవత్సరాలుగా గిరిజనులపైన దాడులు, వారి ధన మాన ప్రాణాలని హరించుకున్న సైకో జగన్మోహన్ రెడ్డి పాలనలో వారి మంత్రులు కానీ వారి ఎమ్మెల్యేలు కానీ అనేక ఇబ్బందులు దళిత గిరిజనులకు పెట్టారనేసి మీకు తెలియజేస్తున్నాను. సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసే రెండో స్థలంగా ఏర్పాట్లు తాడేపల్లిలో కూడా జరుగుతున్నాయి. తాడేపల్లి కృష్ణనగర్ సిమెంట్ ఫ్యాక్టరీ ఉన్న విశాలమైన స్థలంలో కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ పనులను వేగంగా జరుగుతున్నాయి. ఇక్కడ పనులను గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి
జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడీలతో పాటు పలు ఉన్నతాధికారులు పరిశీలించి తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. ప్రొక్లైనర్స్, ట్రోల్ ట్రాక్టర్లతో ముళ్ల కంచెలు వేగంగా తొలగిస్తున్నారు. అయితే పనులు చేస్తున్నా ఇక్కడ ప్రమాణ స్వీకారం చేస్తారా లేదా అనేది అనుమానం వ్యక్తమవుతున్నాయి. గన్నవరంలో గాని ఇక్కడ గాని ఏదో ఒక స్థలంలో మాత్రమే కార్యక్రమం జరగవచ్చునని సమాచారం అందుతోంది. ఇప్పుడు ప్రకటనలు. గుంటూరులో గురజాల టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన ఎర్రపతనేని శ్రీనివాసరావును మంగళగిరి నియోజకవర్గ దేశం తమ్ముళ్లు కలిసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు దానబోయిన సుందర్రావు యాదవ్, తోట సాంబయ్య, చింకా కోటేశ్వరరావు, ఆళ్ల వెంకటనారాయణ, తోట సురేష్ తదితరులు ఎర్రపతిని కలిసి అభినందనలు తెలిపిన వారిలో ఉన్నారు. ఎంఆర్పీఎస్ వంటి వివిధ దళిత సంఘాలలో చురుకుగా పనిచేసిన దళిత నేత మల్లెవరపు నాగయ్య శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు. ఈయన స్వగ్రామం కాజ గ్రామం. నాగయ్య మృతికి పలువురు సంతాపాన్ని ప్రకటించారు. మంగళగిరిలో జనసేన ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు నివాసంలో విజయోత్సవ వేడుకలు జరిగాయి. వివరాలు వీక్షిద్దాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో, మంగళగిరిలో నారా లోకేష్ గెలిచిన సందర్భంగా జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు నివాసంలో వేడుకలు నిర్వహించారు. తాడేపల్లి టౌన్ నాయకుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. అలాగే మంగళగిరి నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి విజయానికి కృషి చేసిన చిల్లపల్లి శ్రీనివాసరావుకు వేద పండితుల చేత ఆశీర్వచనం అందించడం జరిగింది. ఇంకా ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.